కలర్ ఎలా కనిపిస్తుందో చూసారా? బ్యాంగన్ అయితే కొంచెం తిప్పాలండి, మసాలా సైడ్ నుంచి కొంచెం జాగ్రత్తగా తిప్పండి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. అదే మనం జార్లోని మిగిలిన వాటర్ ఉంటుంది కదా, దాన్ని అంతాను ఆ వాటర్ని జాగ్రత్తగా వేసుకోవాలి. ఓకే, ఇది ఎక్కువ గ్రేవీ రాదండి, మసాలా కర్రీ కదా, ఎక్కువ గ్రేవీ ఉంటే బాగోదండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. వంకాయలా ఉండాలండి, ఇలా ఉండాలి చూడడానికి. ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోని చూస్తుంటే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. Thank you for watching.